తెలుసా, సనాతన ధర్మం ప్రకారం మనిషి తీర్చాల్సిన 5 రుణాలు? జంతువులు లేదా పక్షులు పుట్టగానే వాటి కాళ్ళు రాగానే సొంతంగా బతకడం స్టార్ట్ చేస్తాయి. కాని మనిషి అలా కాదు. ఎందుకో తెలుసా? సనాతన ధర్మం ప్రకారం మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ పుడుతూనే 5 రుణాలు మోసుకొస్తారు. అవేంటో తెలుసా? నంబర్ 1, మాతృరుణం. మనల్ని నవమాసాలు మోసి మన మలమూత్రాలను కడిగి పెద్ద చేసినందుకు వృద్ధాప్యంలో అమ్మను ఒక చిన్న బిడ్డలా చూసుకుంటేనే ఈ అప్పు తీరుతుంది. నంబర్ 2, పితృరుణం. తన జీవితకాల కష్టాన్ని, సంపాదనను మనకోసం ధారపోసి మనకొక జీవితాన్నిచ్చిన నాన్నను నిస్వార్థంగా చూసుకోవడమే పితృరుణం. నంబర్ 3, గురురుణం. మనకు లోకజ్ఞానాన్ని, చదువును నేర్పిన గురువులను ఎల్లప్పుడూ గౌరవించడం. నంబర్ 4, దైవరుణం. మనకు ఈ బుద్ధిని, కర్మను ప్రసాదించిన భగవంతుడికి భక్తితో ధర్మ మార్గంలో నడుస్తూ కృతజ్ఞత తెలపడం. నంబర్ 5, ఋషిరుణం. వేల సంవత్సరాల క్రితం ఋషులు మనకందించిన సకల శాస్త్రాలను, గ్రంథాలను చదివి ఆ జ్ఞానాన్ని కాపాడటం. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. వివాహం ద్వారా ఈ 5 రుణాలను తీర్చి తిరిగి మనమొక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ వాళ్లకు రుణపడటమే ఈ సృష్టి నియమం. ఇదే అసలైన మానవ జన్మ పరమార్థం. మరి ఈ 5 రుణాలలో మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.